హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. సో నిన్న అంటే నైట్ జరిగిన 100 మీటర్స్ మెన్స్లో గోల్డ్ మెడల్ వచ్చేసి నోహా లైలీస్. ఇతను వచ్చేసి యుఎస్ఏ ప్లేయరు. నోహా లైలీస్ ఆల్మోస్ట్ 9.7 అది 9.784 అంటే 9.784 ఇది మిల్లీ సెకండ్. సెకండ్ జమైకన్ ప్లేయర్ వచ్చేసి 9.79 అంటే జస్ట్ ఒక 0.23 మిల్లీ సెకండ్. యాక్చువల్లీ వానికి కూడా అర్థం కాలే, ఏది ఎంపైర్కి కూడా అర్థం కాలే. అది మళ్ళీ రివ్యూ చేసి నోవా లైలీస్ని సెలెక్ట్ చేశాడు. 100 మీటర్స్లో చాలా టఫ్గా జరిగింది. జస్ట్ 9.784లో నోవా లైలీస్ గోల్డ్ మెడల్ వచ్చేసింది. సో అతనికి 100 మీటర్స్లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో కూడా అందులో కూడా మెడల్ వచ్చింది నోవా లైలీస్కు. సో ఇందులో కూడా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద ప్లానెట్ ఎవరంటే నోవా లైలీస్. సో గ్రూప్స్లో కానీ దానిలో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి కొంచెం ఇంకోటి మెన్స్ అంటే మన ఇండియన్ హాకీ టీము సెమీస్కి వెళ్ళింది అనమాట. సో నిన్న క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ వర్సెస్ ఇండియా హాకీ హాకీ ప్లే జరిగింది. సో అందులో ఇండియా చాలా బాగా ఆడింది, చాలా ఉత్కంఠభరితంగా కూడా జరిగింది మ్యాచ్. సో హాకీ టీం అనేది క్రమక్రమంగా పెరుగుతుందన్నమాట. ఒకప్పుడు చాలా బాగుండేది హాకీ టీం. ఇండియా అసలు భారత జాతీయ క్రీడ వచ్చేసి హాకీ అనమాట. సో హాకీ అనేది కొంచెం పాపులారిటీ మధ్యలో తగ్గిపోయింది. కానీ లాస్ట్ ఒలింపిక్స్లో కూడా దాదాపు కాంస్య పథకం వచ్చింది, ఒక పథకం వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ద లెజెండరీ సీఎం నవీన్ పట్నాయక్. మన హాకీ టీం అప్పుడు ఒరిస్సా సీఎం ఉన్నప్పుడు అతను హాకీ టీంకు ఒరిస్సాను బ్రాండ్ అంబాసిడర్గా చేసి 100 crores 200 crores ఆ టీంకు స్పాన్సర్షిప్ ఇచ్చాడనమాట. సో అవి ఇవ్వడం వల్ల, ఆ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల హాకీ టీంలో అందరికీ కొంచెం ఉత్సాహం కలిగింది. సో దాని మీద ఆశలు కలిగినాయి. అప్పటి నుంచి టీం అనేది ఇంకా చాలామంది అప్పటి నుంచి చాలామంది కంపెనీస్ కానీ చాలా ఇప్పుడు, ఎందుకంటే మన ఇండియాలో మేజర్గా ఒకటి వచ్చేసి క్రికెట్ తప్ప వేరే గేమ్స్కు స్పాన్సర్షిప్స్ లేవు అనమాట. ఓన్లీ క్రికెట్కి మాత్రమే విపరీతమైన స్పాన్సర్షిప్ ఉండడం వల్ల వేరే గేమ్స్ ఆడే ప్లేయర్స్కు స్పాన్సర్షిప్స్ లేక వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఆ ప్రాబ్లం లేకపోతే ఆ ప్రాబ్లం లేకుండా హాకీ ప్లేయర్స్కి ఇప్పుడు ప్రజెంట్గా అందరు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు కూడా. సో ఇందులో సెమీస్లో గెలిచి అది సెమీస్లోకి ఎంటర్ అయింది. సో నెక్స్ట్ మ్యాచెస్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి ఎంటర్ అవుతుంది. సో ఏదైనా ఒక పథకం అనేది కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒలింపిక్స్ వచ్చేసి అది. నెక్స్ట్ వేరే న్యూస్ వచ్చేసి ఇజ్రాయెల్ పై న్యూస్, వరల్డ్ న్యూస్ వచ్చేసి ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా లెబనాన్ ఆల్రెడీ నిన్న స్ట్రైక్స్ దాడి స్టార్ట్ చేసింది అనమాట. లెబనాన్ ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పిన, లెబనాన్లో ఎవరైనా ఇండియన్స్ కానీ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వచ్చేసేయమని ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో లెబనాన్లో పరిస్థితులు అనేది తీవ్ర ఉద్రిక్తలుగా ఉన్నాయి ప్రజెంట్గా. సో లెబనాన్స్లో ఎవరైనా ఉంటే మాత్రం తిరిగి వచ్చేసేయండి, లేకపోతే ఒక సేఫ్ ప్లేస్గా ఉండండి. సో హిజ్బుల్లా అక్కడ వాళ్ళ లీడర్స్ వచ్చేసి వాళ్ళ హై కమాండర్ అతను మొసాద్ కిల్ చేసింది కాబట్టి, ఇజ్రాయెల్ కిల్ చేసింది కాబట్టి వాళ్ళకి ప్రతీకారంగా హిజ్బుల్లా అనేది దాడి ఇమీడియట్గా చేస్తుంది కూడా. ప్రజెంట్గా నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది, చేస్తుంది కూడా. ప్లస్ ఇంకోటి యెమెన్లో హైతీ రెబల్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వాళ్ళు కూడా షిప్స్, అంటే ఎప్పుడైనా సరే షిప్స్ అనేవి మామూలుగా ఏషియా నుంచి యూరోప్కు కనెక్టివిటీ అనేది సూయజ్ కాలువ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. అందులో రెడ్ సీ నుంచి సూయజ్ కాలువ నుంచి యూరోప్కు వివిధ షిప్స్కు అంటే వివిధ సిటీస్కి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఆ రెడ్ సీ ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అక్కడ హైతీ రెబల్స్ యెమెన్లో ఒక సనా క్యాపిటల్గా హైతీ రెబల్స్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ అమెరికన్ షిప్స్ను మొత్తం దాడి చేస్తున్నారు అనమాట. అమెరికన్ షిప్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఇజ్రాయెల్కు అమెరికాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ కాబట్టి అమెరికన్ షిప్స్ను టార్గెట్గా చేసి అక్కడ షిప్స్ మీద కూడా అటాక్ చేస్తున్నారు హైతీ రెబల్స్. ఇంకోటి వచ్చేసి ఇరాన్ కూడా చాలా బిగ్ వేలా ప్లాన్ చేస్తుంది
ఇజ్రాయెల్ మీద అటాకింగ్ కోసం. దానికి సంబంధించింది నేను మొన్న కూడా చెప్పాను, రష్యా అనేది 12 సూపర్ జెట్స్ రష్యాకు రష్యా ఇరాన్కు సహకరిస్తుంది. ఇది ఒక్కటి గమనించారు. ఇరాన్ ముస్లిం కంట్రీ. జనరల్గా ఒక్క ముస్లిం కంట్రీ పక్కన ఒక లేదైనా 10-12 ముస్లిం కంట్రీస్ ఉంటే ఒక్క ముస్లిం కంట్రీ కూడా హెల్ప్ చేయట్లేదు ఇరాన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ఇప్పుడు తన వాళ్ళు తనకు ఎప్పుడు కారు అనడానికి నిదర్శనం ఏంటంటే ఇది. ఇరాన్ ముస్లిం కంట్రీ, కానీ ఒక్క ముస్లిం కంట్రీ పక్కన ఉన్న దాంట్లో హెల్ప్ చేయట్లేదు. చూడండి, ఇప్పుడు సౌదీ అరేబియా కానీ ఇట్లాంటి చాలా అరబ్ కంట్రీస్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, కానీ ఒక్క కంట్రీస్ కానీ ఇప్పుడు ప్రజెంటే చేస్తుంది రష్యా చేస్తుంది. ఇరాన్కు హెల్ప్ రష్యా చేస్తుంది. సో రష్యా ఇమ్మీడియట్గా 12 ఫైటర్ జెట్స్ ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేసింది, ఇరాన్కి ఇచ్చేసింది, ఇంకా కూడా ఇస్తా అని చెప్పి వాళ్ళు సహకరిస్తున్నారు. అది సమాచారం. నెక్స్ట్ వచ్చేసి మొసాద్. మొసాద్ ఈ మధ్య కాలంలో మళ్ళీ టాప్లోకి వచ్చేసింది. ఎందుకంటే రీసెంట్గా ఒక 10 నుంచి 15 మంది టాప్ లీడర్స్ హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియన్ ఎంత ఘోరంగా ఇరానియన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి రిక్రూట్ చేసి, ఇరాన్ దగ్గర నుంచి ఏజెంట్స్ రిక్రూట్ చేసి వాళ్ళతోనే బాంబులు పెట్టించి వాళ్ళతోనే చంపింది, వాళ్ళతోనే ఇస్మాయిల్ హనియన్ చంపించిందంటే అసలు ఎంత సీక్రెట్ ఆపరేషన్ చేసిందో చూడండి మొసాద్. ఇప్పుడు అందులోనే ఒకటి ఏంటంటే ఆపరేషన్ థండర్ బోల్ట్ అనేది ఒక పెద్ద ఆపరేషన్. ఇది ఇప్పుడు జరిగింది కాదు, కానీ 1975 అట్లా ఆ టైంలో జరిగింది. ఒకప్పుడు ఇజ్రాయెల్ నుంచి ప్యారిస్కి వెళ్ళే విమానాన్ని హైజాక్ చేసారు అనమాట. ఏది పాలస్తీనా లిబరేషన్ టైగర్స్. ఆపరేషన్ థండర్ బోల్ట్ అంటే అదే వస్తుంది. పాలస్తీనా లిబరేషన్ ఆఫ్ టైగర్స్ వచ్చేసి ఆ విమానాన్ని హైజాక్ చేసిన తర్వాత ఆ విమానాన్ని డైరెక్ట్గా ఉగాండాకి తీసుకెళ్ళారు అనమాట. ఉగాండాకి తీసుకెళ్తే ఆ ఉగాండా ప్రెసిడెంట్ వచ్చేసి బెంజ్ కార్ వాడతాడు అప్పట్లో. సో ఆ ఉగాండా అదే అది ఫ్లైట్ స్టేషన్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్లో ఉగాండా ఎయిర్పోర్ట్లోకి ఇజ్రాయిల్ వాళ్ళు సేమ్ వాళ్ళ ఉగాండా ప్రెసిడెంట్ టైప్లో తయారైపోయి ఇమీడియట్గా ఆ ఫ్లైట్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళందరినీ విడుదల చేసారు అనమాట. దీన్నే ఆపరేషన్ థండర్ బోల్ట్ అంటారు. ఇది ఇజ్రాయిల్కు మొట్టమొదటి ఆపరేషన్, చాలా పెద్ద ఆపరేషన్, చాలా పేరు వచ్చిన ఆపరేషన్ అనమాట. తర్వాత కూడా చాలా ఆపరేషన్స్ చేసింది. ఏది వీళ్ళ మీద ఒకసారి అయితే ఏది జర్మనీలో మునిష్లా వాళ్ళకు 11 ప్లేయర్స్ ఏమో అథ్లెటిక్స్ సేమ్ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు 11 ప్లేయర్స్ చనిపోయినప్పుడు వాళ్ళందరినీ చంపేటప్పుడు 11 బుల్లెట్స్ దింపింది. అందుకు వాళ్ళ గుర్తుగా వాళ్ళకి అథ్లెట్స్ 11 మెంబర్స్ చనిపోయారు కాబట్టి వాళ్ళ చంపిన వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద 11 బుల్లెట్స్ కాల్చి అట్లా ప్రతీకారం తీర్చుకుంది అనమాట. సో మొసాద్ అనేది మళ్ళీ ఇప్పుడు పేరులోకి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న టాప్ లీడర్స్, ప్రతి ఒక్క టాప్ లీడర్స్ చనిపోయే వెనకాల ఈ మొసాద్ ఆపరేషన్సే కీలకంగా ఉన్నాయి. సో అది ఈ న్యూస్ వచ్చి అది ఇచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్రపై చైనా కుయుక్తులు. భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అడుగులు, భారత్కు ప్రమాణిక కంటికలు. సో అసలు ఇదివరకే 3 gorges అనేది ఒక పెద్ద ప్రాజెక్టు కట్టింది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. దానివల్లనే ముప్పు వాటిల్లింది చెప్పాలంటే ఇండియాకు. మళ్ళీ ఇంకో పెద్ద ప్రాజెక్టు కడదామని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా సో చైనాతో రిలేషన్స్ అనేది ఇప్పటికీ బాగాలేవు. సో దానికి ఇంకా ఊతమిస్తూ ఇంకా చెడగొడుతూ వాళ్ళు ఇంకా ఏదో ఒక దాన్ని ప్రాజెక్టులు నిర్మాణిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దగ్గరికి, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది అనేది మన దగ్గర నుంచి వాళ్ళకి ఎంటర్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు కట్టి, ఎందుకంటే దానివల్ల ప్రాజెక్టులు కట్టి ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యేది మనమే అనమాట. సో అట్లా చేస్తున్నాం అనమాట. ఇంకోటి వాయనాడులో మీ సేవలకు బిగ్ సల్యూట్. వాయనాడు మాత్రం చాలా భయంకరంగా 300 పైచలకు ఎబో మంది చనిపోయారు. అసలు దాన్ని ఎలా పసిగట్టలేదు, అసలు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయిపోయారో ఎవరో అర్థం కాలేదు. కానీ ఒక్కొక్కరు తలలు మండాలు వేరుగా అసలు చెల్లా చెదురు ఇంత భయానకంగా సిచ్యువేషన్లో అసలు
వాయనాడు ఉన్న ప్రజలు ఉన్నారంటే అసలు వాళ్ళ బంధువులు అసలు ఉన్నారా లేరా, వాళ్ళ అసలు బతుకుంటే వాళ్ళ శవాలు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్గా కొన్ని ఆ వాయనాడులో కొన్ని విలేజెస్ అయితే. అది తలుచుకుంటేనే మరీ భయంకరంగా ఉంది. పాపం వాళ్ళ ఆత్మశాంతికి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నిజంగా ప్రార్థిస్తున్నాం. పాపం అసలు అది ఆ వాయనాడు హిస్టరీ దాన్ని మొత్తం చదువుతుంటేనే నిజంగా కన్నీళ్ళు కూడా వచ్చే పరిస్థితిలో ఉంది అది. సో దాన్ని ముందుగా చేసే చర్యలను ఎప్పుడైనా వర్షాకాలం ముందు వచ్చే కంపల్సరీగా దాన్ని ముందుగా పసిగట్టే చర్యలు చేపట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. నేను 7 6 క్లోజ్ చేస్తాను.